చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మట్టిలో చేతులు మాతృభూమితో హృదయాలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా పిల్లలు 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం లక్ష్యమని సిఐఓ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా మసీదు వద్ద మొక్కలు నాటారు. జమాఅతే ఇస్లామీ హింద్ రాజమండ్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజమండ్రి విద్యార్థులు సఫా, ఫాతిమా, ముజిబుర్ రెహమాన్, షహానా, సుల్తానా, సఫియా, పరిహీన్, జమాతే రాజమండ్రి నగర అధ్యక్షులు షేర్ జహంగీర్ మాట్లాడారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇస్లామిక్ విలువలపై ఆధారపడిన జాతీయ వేదిక అని అన్నారు. ప్రకృతి పట్ల ప్రేమతో కూడిన విద్య బాల్యం నుంచే ప్రారంభం కావాలన్నారు. పిల్లలు నడిపించే భూమిని రక్షించే లక్ష్యంతో రూపొందించడానికి ప్రయత్నిద్దాం. ప్రతి బిడ్డ ఒక చెట్టును నాటి పెంచితే మన దేశాన్ని పచ్చగా, భవిష్యత్తును సురక్షితంగా ఉంచే మిలియన్ కొత్త చెట్లు వస్తాయన్నారు. చెట్లను నాటండి, భూమిని రక్షించండి, గర్వంగా భావించండి అని కోరారు. కోఆర్డినేటర్ ఇబ్రహీం, అన్సర్, కలీం, జయీద్, రిజ్వాన్, సల్మా, సబీరా, హీరా, అస్మత్, ఫౌజియా, సుమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మట్టిలో చేతులు మాతృభూమితో హృదయాలు అనేటటువంటి వినూత్న కాన్సెప్ట్తో మొత్తం భారతదేశంలో జమాతే ఇస్లామీ హింద్ పర్యవేక్షణలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లల ద్వారా భారతదేశంలో 1 మిలియన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 1 మిలియన్ చెట్లను నాటించేటటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి బాల్యం నుంచే ప్రకృతిపై ప్రేమతో వారికి బాధ్యతాయుతమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే వారు దేశాన్ని మార్చడంలో కూడా వారి యొక్క శక్తియుక్తుల్ని వినియోగిస్తారనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. నా పేరు ముజిబుర్ రెహమాన్. మేము చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుండి వచ్చాము. మట్టిలో చేతులు, హృదయంలో దేశం అనే ఉద్యమం చేపడుతున్నాము. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటే లక్ష్యంగా 25 జూన్ నుండి 25 జూలై వరకు కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు, ప్రపంచం అంతమైపోయే సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దానిని కూడా నాటండి అని చెప్పారు. దానిని కూడా నాటండి అని చెప్పారు. మొక్క వలన మనకు వర్షాలు పడతాయి. మొక్క వలన జీవరాశులు జీవిస్తాయి. మొక్క వలన మానవుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రస్తుత సమాజంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం. మొక్క ఆలోచన ఎవరికి రాలేదు, మొక్కని పెంచుదామని. అందుకే సిఐఓ ఆలోచన వచ్చి ఇలా చేస్తుంది. My name is Safa Fatima. We are coming from Children Islamic Organization. Today's campaign, Hands in Soil, Hearts with India. Human life is all bound with and all depend on plants. From oxygen to fresh produce, we are in need of oxygen. We are seeing environmental pollution in today's situation. This modern eras give at least concern towards plantation. Keeping in this mind, the Children Islamic Organization launches